ఈరోజు మేము ఉదయం పూట 6 గంటలకి పొద్దున 6 గంటలకి జరిగింది ఏంటంటే అసలు పైన రాత్రి నిరాహార దీక్ష కూర్చున్నాం. పోలీస్ స్టేషన్లో వేసిండ్రు. నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత కవిత గారిని నన్ను తీసుకుపోయి రూరల్ మండలంలో పెట్టిండు. రూరల్ మండలంలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి మా నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తామన్నాం. పోలీస్ స్టేషన్లో కూడా 3 గంటలు వాళ్ళు ఇచ్చిన ఏమి ముట్టుకోలే, టచ్ కూడా చేయలేదు. టచ్ కూడా చేయకుండా ఒక మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళి ఎక్కడికి వచ్చినాం? మళ్ళీ దీక్షా శిబిరానికి వచ్చినాం. దీక్షా శిబిరానికి వచ్చి మళ్ళీ నిరాహార దీక్ష కంటిన్యూ చేసినాం. నిరాహార దీక్షకి మొత్తం బ్యానర్ పెట్టుకొని కూర్చొని నిరాహార దీక్ష కంటిన్యూ చేసి ఎన్నింటి దాకా? ఉదయం 6 దాకా 100 మంది పోలీస్ పహారా మధ్య నిరాహార దీక్ష సాగింది. నిరాహార దీక్ష చేస్తుంటే 6 గంటలకి పోలీసు వాళ్ళు భయంకరమైనటువంటి క్రూర ఆలోచనతో వచ్చి ఆ వేదిక మీదకి వచ్చి అమాంత నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని సంకలు పట్టుకొని ఎత్తుకొని పోయారు. నాకు ఎత్తుకొని పోయేటప్పుడు నాకు సంబంధించిన ఫోన్ ఎటుపోయింది, ఎక్కడా దొరకలేదు. నాకు సంబంధించిన వాచి, చెప్పులు ఎటుపోయినా తెలియదు. అమాంతం నిద్రలోనే గుంజుకొని కారులో ఎక్కిచ్చారు. ఎడు తీసుకుపోతారో తెలియదు, కొడతారా తంతారా ఏది తెలియదు. ఒక చిన్న కాగితం లేదు, గ్యారంటీ లేదు, ఏమీ లేదు, ఎక్కిచ్చారు. ఆ తర్వాత కవిత మేడం గారిని కూడా తీసుకుపోయారు నా వెనకని తెలిసింది. వెంటనే మరి వెహికల్ ఎక్కించుకున్న తర్వాత ఈ వెహికల్ ఎక్కడికి పోతుందని అడిగాను. చెప్పలేదు. ఇంకొంత దూరం పోయాక హైదరాబాద్ పోతుంది వెహికల్ అన్నారు. అయ్యా నా బ్యాగు, నా సంచి పలానా కాడుంది, దాంట్లో మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ నేను వేసుకోవాలని 100 సార్లు బతిలాడినా తీసుకుపోయి ఇవ్వలేదు. బ్యాగ్ ఇవ్వలేదు, ఫోన్ ఇవ్వలేదు, ఫోన్ ఎక్కడ పోయిందో తెలియదు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అయ్యా పొద్దున్నే లేచిన కదా, ఒక్క నిమిషం అట్లా పాస్ కన్నా బయటకు వెళ్తామంటే అక్కడ ఎక్కిన వెహికల్ ఆఫీస్ తెచ్చిన వరకు 1 మినిట్ కూడా బయటికి పంపలేదు. ఇంతకన్నా క్రూరంగా ఉంటుందా అని అంటున్నా. అసలు ఏంటి ఇది అంటున్నా. పడుకున్న మనిషిని తీసుకొచ్చి వెహికల్లో వేసి డోర్ తీసి 1 సెకండ్ బయటికి పోతా. ఇదేమిటి పద్ధతి అసలు? ఎంత దుర్మార్గం ఇది? హ్యూమన్ రైట్స్ని వయలేట్ చేయడం కాదా అంటున్నా. ఇది తీసుకొచ్చి ఈడ వదిలిపెట్టిన తర్వాత రాత్రి నిన్న మొత్తం నిరాహార దీక్ష చేయడం జరిగింది. కారులో నుంచి 1 నిమిషం బయటికి పోలేదు. మెట్లు ఎక్కుతుంటే అమాంతం కూలబడిపోవడం జరిగింది. ఇక్కడ కూలబడ్డ మనిషిని చూసి మా కార్యకర్త తీసుకుపోయి ఒక దగ్గర పెట్టడం జరిగింది. ఎల్బీ నగర్లో ఒక హాస్పిటల్లో పడి ట్రీట్మెంట్ చేసుకుంటున్న క్రమంలో ఖమ్మంలో 12 మంది కార్యకర్తల్ని, రాత్రిపూట ఒక 12 మందిని, పొద్దున్నే మా దీక్ష భగ్నాన్ని చేసే టైంలో ఒక 12 మందిని, ఈ 26 మందిని ఖమ్మం పోలీస్ స్టేషన్లో, ఏ పోలీస్ స్టేషన్ అయ్యి పేర్లు ఒకసారి ఇవ్వండి, ఖమ్మం పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ ఖమ్మం పోలీస్ స్టేషన్లో విపరీతంగా కార్యకర్తల్ని కొట్టడం మొదలుపెట్టారు. ఇయ్యండి అయ్యా, అదే కాదువేండి. కార్యకర్తల్ని పడేసి విపరీతంగా కాళ్ళ మీద చేతుల మీద కొట్టి వాళ్ళకు ఒక ప్రెస్టేజ్ అట. నిన్న ప్రెస్టేజ్ పోలీసు వాళ్ళకు ఒక ప్రెస్టేజ్ వచ్చిందట. బజార్లో 4-5 గంటలు మీరు ధర్నా చేసిండ్రు, ఎట్లా చేస్తారు? మాకు ప్రెస్టేజ్కి భంగం కలిగింది. అంతసేపు ఖమ్మం టౌన్ని నిర్బంధం చేసిన చరిత్ర లేదు, మాకు ఇది షేమ్ఫుల్గా ఉందన్న కోపాన్ని తీసుకుపోయి ఆ కోపంతో 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళ పిల్లగాళ్ళు, 25, 24, 30 ఏళ్ళ యువకులందరినీ విపరీతంగా కొట్టడం జరుగుతూ ఉంది. నేను ఇక్కడి నుంచి అయ్యా డీజీపీ గారికి విన్నవిస్తున్నా. ఇది ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, లేదా స్మార్ట్ పోలీస్ అన్నారు, ఇంత మంచి డెమోక్రటిక్గా చెప్తున్నారు. నేను డీజీపీ గారిని కోరుతున్నాను అయ్యా, ఈరోజు అడుగుతున్నాం మిమ్మల్ని, 12 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టి ఎందుకు కొడుతున్నారయ్యా? రీజన్ చెప్పండి. ఏంటి అసలు రీజన్ ఏంటి? కారణం ఏంటి కొట్టడానికి? కొట్టే హక్కు మీకు ఒక మానవ దేహం మీద బలప్రయోగంతో, రాళ్లతో, కర్రలతో కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఇది డెమోక్రసీ స్టేటా? ఇది ప్రజాస్వామ్య రాజ్యమా? ఇది ప్రజాస్వామ్య రాజ్యంలో ఒక దేహం మీద ఒక కర్ర తీసుకొని కొట్టే హక్కు భూమి మీద ఎవరికీ లేదు, భగవంతుడు లేదు, ఎవరికి లేదు. ఎందుకు కొట్టారు అని అడుగుతున్నా, ఎందుకు కొడుతున్నారు అని అడుగుతున్నా. రాయి తీసుకొని ఎందుకు కొడుతున్నారు? ఆ మనిషి మీద చూడండి నిన్న గాయాలు ఎట్లయినాయి, గోర్లు పెట్టి ఎట్లా గీరారో చూడండి చేతికి. కారణం ఏంటి? అగో ఆ విధంగా కొట్టారు. ఓకే అన్న, అక్కడ 12 మందిని కూడా పడేసి కొడుతున్నారు. 12 మందిని పడేసి కొడుతున్నారు. 12 మందిని పడేసి కొట్టి ఆ 12 మందిలో పలానా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు, పలానా ఆదిలాబాద్ వాళ్ళు ఉన్నారు, కామారెడ్డి వాళ్ళు ఉన్నారు, ఖమ్మం వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల మొత్తం అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు. దాదాపు 330 మంది అన్ని జిల్లాల కార్యకర్తలు నిన్న హాజరు కావడం జరిగింది. హాజరైనటువంటి వారి మీద ఈ దాష్టికం జరిగింది. అందుకని డీజీపీ గారికి, ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ కమిషనర్, పోలీస్ కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి చెప్తున్నాం, నిన్న జరిగిపోయింది, మేము ఏ తప్పు చేయలేదు, మాకు ఒకే ఒక ఆయుధం నిరసన హక్కు, అది రాజ్యాంగ హక్కు. ఆ నిరసన హక్కుతోటి నిన్న
ధర్నా చేశాం. ఆ ధర్నా నుంచి దీక్ష కొనసాగిస్తున్నాం. ఈ రోజు కూడా దీక్ష కొనసాగిస్తున్నాం. ఎందుకు? ఇష్యూ చాలా పెద్దది. వేలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీల పేదల కుటుంబాలకి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవ ఇష్యూ ఇది. ఒకటి ఇష్యూ కాదు ఇది. అందరికి సంబంధించిన ముడిపడి ఉన్న భూమి సమస్య ఇది. ఈ భూమి సమస్యని ఇక్కడితో పరిష్కరించే పోరాటం చేయకపోతే అదే భూదాన యజ్ఞ భూమిలో ఇంకోటో ఏ పేరు మీదైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ఈ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది రాజ్యం. దీన్ని ఇక్కడే నిలుపుదల చేయాల్సింది. ఇక్కడ గవర్నమెంట్ని అడగాల్సిందే, పరిష్కారం చేయాల్సిందే. కాబట్టి ఈ పరిష్కారం క్రమంలో ఎవరు పాల్గొన్నా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ని అడిగినాం, అన్ని పార్టీలను అడిగినాం. వాస్తవానికి బీసీ ఎస్సీ ఎస్టీ చేసి హైదరాబాద్ ఖమ్మంలో శిబిరం మొదలైన కానించి ఈ రోజు వరకు మా కమిటీలు తప్ప ఎవడు వచ్చి ఆడ పని చేసిన వాడు లేడు. వాళ్ళ మంచి చెడు చూడటం. సరే, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది వాళ్ళ మిత్రులు భోజనం పెడతారు, కానీ సర్వీస్ చేసుకుంటూ మా కమిటీ అక్కడ కూర్చొని ఉన్నది. 10 రోజుల నుంచి 15 రోజులు సాగుతూ ఉంది. సరే, అందరినీ అడిగినాం, అన్ని పార్టీలు ఒక కార్యాచరణ, ఒక యాక్షన్ ప్లాన్ అన్నప్పుడు, ఒక సంఘటన, ఒక సమస్య జరిగినప్పుడు దాని మీద పోరాటానికి రాజకీయ పార్టీలు అందరూ నడుతు వాళ్ళ క్యాస్ట్ గీస్ట్ క్లాస్ మాకు అనవసరం. సంఘటనలు అంశాల వారీగా ఏ సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని, ఆ సంఘటన ఖండించడానికి, ఆ సంఘటన మీద పోరాటానికి, సమస్యని పరిష్కరించడానికి ఎవరినైనా ఆహ్వానిస్తాం. నిన్న ఆహ్వానించినప్పుడు ఎవరు రాలే. జాగృతి వచ్చింది. జాగృతి ముందుండి నిన్న ఎమ్మెల్యే పార్టీ జాగృతి మేము అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఏం చేస్తున్నాం అంటే, ఏమడుగుతున్నాం 12 మందిని ఇమీడియట్గా వదిలిపెట్టండి. మీకు పోలీసు వారికి చెప్తున్నాం, 8 గంటల వరకు వదిలిపెట్టండి. డీజీపీ గారికి విన్నవిస్తున్నాం, 8 గంటల వరకు వదిలిపెట్టండి. వాళ్ళని ఉంచుకుంటే ఏమొస్తుంది సార్? మీకు వాళ్ళ వల్ల ఏమొస్తుంది చెప్పండి? తప్పు కదా అది. హైకోర్టులో పిటిషన్ వేస్తాం. చాలా 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 దూరం పోతాం మేము. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని డీజీపీ గారిని పెద్ద మనసుతో, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జరిగినటువంటి ధర్నాలో వాళ్ళని అరెస్ట్ చేశారు. మీరు వెంటనే విడుదల చేయాలని డీజీపీ గారికి, కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ ఖమ్మం వారికి ఇక్కడి నుంచి అడుగుతున్నాం. నా నిరాహార దీక్ష, నాతో ఉన్నటువంటి కార్యకర్తల నిరాహార దీక్ష నిన్న ఖమ్మంలో చెప్పడం జరిగింది. ప్రశాంతంగా ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ భవనంలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నాం. ఈ నిరాహార దీక్ష ప్రభుత్వం నుంచి హామీ వచ్చేంత వరకు మేము ఇక్కడ చేస్తూనే ఉంటాం. మరి అక్కడ జాగృతి అధ్యక్షురాలు అక్కడ చేస్తూనే ఉంటారు కవిత గారు. ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఖమ్మంలో చేస్తూనే ఉంటారు. ఇంకా కలిసి వచ్చే పార్టీలు, సంఘాలు ఎవరొచ్చినా వాళ్ళని కలుపుకొని పోతాం. వాళ్ళని కూడా దీక్షలో కూర్చోబెడతాము అని ఈ సందర్భంగా తెలియ